सहायता तक हर स्तर पर भाजपा सरकार आपके साथ खड़ी है। మిత్రులారా 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వము అన్ని రంగాల్లో ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నదో మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరణ చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేదానికి ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం కింద ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ నానో యూరియా కానివ్వండి, లేదా ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద కానివ్వండి, లేదా ఇవాళ ఫసల్ బీమా పేరు మీద రైతులను ఆదుకునేటువంటి ఇవాళ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవాళ టెక్స్టైల్ పార్ట్స్ కూడా ఏ రకంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటిలో కూడా ఒక నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులను ఆ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత వాళ్ళను ఏ రకంగా తయారు చేసి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు చేరవేస్తా ఉన్నాము. साथियों, बीजेपी हमेशा नेशन फर्स्ट, राष्ट्र प्रथम के सिद्धांत पर चलती है, जबकि तेलंगाना में कांग्रेस और बीआरएस फैमिली फर्स्ट इस पर चलती है। ये लोग ऐसे हैं, इनकी पॉलिटिकल पार्टी ऐसी है, बाय द फैमिली, फॉर द फैमिली, ऑफ द फैमिली, यही इनका खेल है। कांग्रेस और बीआरएस में कोई अंतर नहीं है। ये एक ही चट्टे बट्टे के लोग हैं, वो एक ही सिक्के की बाजू है। कांग्रेस और बीआरएस को कौन जोड़ता है? कांग्रेस और बीआरएस को करप्शन जोड़ता है, करप्शन। कांग्रेस बीआरएस को जोड़ती है अपीजमेंट की पॉलिटिक्स, तुष्टीकरण की राजनीति। कांग्रेस और बीआरएस को जोड़ती है इनका जीरो गवर्नेंस का मॉडल। इस गठजोड़ से हमें मिलकर के तेलंगाना को बचाना है। మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, దేశమే ముఖ్యమని భావించేటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది ఫ్యామిలీ ఫస్ట్ పార్టీలు, అంటే తమ కుటుంబ ప్రయోజనాలు మాత్రమే కాపాడే పార్టీలు. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే అవినీతి. ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే ఇవాళ సంతుష్టీకరణ రాజకీయాలు. ఈ రెండు పార్టీలు కూడా ఏ రకంగా ఒక నాణానికి బొమ్మ బొరుసగానే వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు పార్టీల తేడా ఏమీ లేదు, రెండు పార్టీలు కూడా ఒకటే. ఈ తెలంగాణను ఈ రెండు పార్టీల నుంచి కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది. साथियों, हमारे तेलंगाना का गठन हुआ तो आप सबने बीआरएस पार्टी पर भरोसा किया था। उस समय वो टीआरएस थी। अपनी फैमिली के लिए बीआरएस ने तेलंगाना की सारी फैमिलीज के सपने तोड़ दिए। कांग्रेस का भी यही इतिहास है। आजादी के बाद देश को कांग्रेस पार्टी से उम्मीदें थी, लेकिन कांग्रेस ने भी रास्ता क्या चुना? फैमिली फर्स्ट। देश तो डूब गया और वे देश डूबे तो डूब जाए, लेकिन इनकी फैमिली को कोई फर्क नहीं पड़ता। మిత్రులారా, తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనమందరం కూడా భావించాము బీఆర్ఎస్ తెలంగాణకేదో సాధిస్తుందని చెప్పి, తెలంగాణకేదో మేలు చేస్తుందని చెప్పి. కానీ తీరా చూస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క కుటుంబం కోసం, మన తెలంగాణ ప్రజల కుటుంబాలన్నీ కూడా
ఏ రకంగా పణంగా పెట్టి ఆ కుటుంబ ప్రయోజనాల కోసమే పాటుపడ్డదో ఈ 10 సంవత్సరాల అనుభవంతో మనం ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏదో మేలు చేస్తుందని ఆ రోజు మనం భావించాం. కానీ కాంగ్రెస్ కూడా వారి యొక్క కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి ఏ రకంగా దేశాన్ని ఇవాళ దోచుకున్నదో, ఆ దేశం ఏమైనా పర్వాలేదు కానీ నా కుటుంబం బాగుంటుంది అని చెప్పి ఆ రకంగా కాంగ్రెస్ వంశపారపర రాజకీయాలకు ఏ రకంగా తెరలేపిందో మనం ఇవాళ కల్లారా చూస్తా ఉన్నాం. फैमिली फर्स्ट की इसी नीति की वजह से कांग्रेस ने पीवी नरसिम्हा राव जी का भी अपमान किया. उनके निधन के बाद उनके पार्थिव शरीर का भी अपमान किया. कांग्रेस दफ्तर में एंट्री तक नहीं दी. ये बीजेपी एनडीए सरकार है जिसने पीवी नरसिम्हा राव जी को भारत रत्न से सम्मानित किया. और मेरे लिए बहुत सुखद है कि कल ही मुझे उनके पूरे परिवार के साथ मुलाकात करने का, पीवी नरसिम्हा राव जी के बारे में बहुत कुछ सुनने का सौभाग्य मिला. बहुत देर तक उनके परिवार की 2-2, 3-3 पीढ़ी के साथ मैं बैठा. मैं गर्व महसूस कर रहा था कि एक परिवार ने, नरसिम्हा राव जी ने देश के लिए कितना कुछ किया और कांग्रेस ने उनके साथ कैसा व्यवहार किया. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఫస్ట్ అంటే నిజంగా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ఒక గొప్ప వ్యక్తి, మేధావి. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ పివి నరసింహారావు గారిని అవమానపరిచిందో మనందరికీ తెలిసిందే. చివరికి తన మరణం తర్వాత ఆ పార్థివ శరీరాన్ని కూడా కాంగ్రెస్ కార్యాలయం తీసుకురాకుండా ఏ రకంగా బయటికి నెట్టేసి తరలించారో ఇదంతా కూడా మనం కల్లారా చూశాం. ఆ రకంగా ఆ అవమానాలకు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావును గురి చేస్తే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము వారిని, పివి నరసింహారావు గారిని ఏ రకంగా భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించామో అది మన యొక్క సంస్కృతి. ఆ రకంగా మరి నిన్న వారి యొక్క కుటుంబ సభ్యులను హైదరాబాద్ లో 3 తరాల ఆ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం వచ్చినప్పుడు పివి నరసింహారావు గురించి, వారి చరిత్ర గురించి, వారి ఖ్యాతి గురించి అనేకమైనటువంటి అనుభవాలు పంచుకోవడము నిజంగా నాకు చాలా సంతోషదాయకంగా ఉన్నది. साथियों, करप्शन, ये करप्शन एक ऐसी फेविकोल है जो कांग्रेस और बीआरएस का कॉमन कैरेक्टर है. ये दोनों एक दूसरे पर भ्रष्टाचार के आरोप लगाते हैं, लेकिन बैकडोर से दोनों ही एक ही करप्शन सिंडिकेट का हिस्सा है. आप मुझे बताइए, बीआरएस वाले कांग्रेस पर कैश फॉर वोट का आरोप लगाते थे ना, लेकिन जब तक वो सत्ता में रहे कभी जांच करवाई क्या? कांग्रेस विपक्ष में थी तो बीआरएस पर कालेश्वरम घोटाले का आरोप लगाती थी या नहीं लगाती थी? ये आए दिन हंगामा भी करते थे. लेकिन इतने दिन से तेलंगाना में कांग्रेस सरकार है, इन्होंने कालेश्वरम घोटाले की कोई जांच अभी तक नहीं करवाई, क्योंकि दोनों एक ही करप्शन सिंडिकेट का हिस्सा है. మిత్రులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ అవినీతిలో
కుంభకోణంలో ఏమాత్రం కూడా ఇద్దరిలో తేడా లేదు. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా బీఆర్ఎస్ యొక్క అవినీతి గురించి మాట్లాడారు, అదే రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఓట్ ఫర్ నోట్ కేసులో కాంగ్రెస్ నాయకులు చిక్కిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా దాని మీద విచారణ లేదు, దర్యాప్తు లేదు. కానీ ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం. ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతి గురించి, కాళేశ్వరం కుంభకోణం గురించి రోజు మాట్లాడిన వీరు ఇవాళ విచారణ జరపకుండా, దర్యాప్తులు జరపకుండా ఏ రకంగా ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారో, ఇద్దరు కూడా తోడు దొంగలే ఈ అవినీతిలో, ఇద్దరు కూడా సిండికేట్ సభ్యులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. साथियों, इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है। ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है। इसके पहले तेलुगु भाषा में ट्रिपल आर फिल्म आई थी। मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रिपल आर को भी पीछे छोड़ दिया है। आप जानते हैं ना ट्रिपल आर का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन। कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है। ऐसी लूट मचा रखी है इन्होंने। మిత్రులారా, తెలంగాణలో ఈ మధ్యలో డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ ఏంటిదనేది అనేక మంది తమ యొక్క అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన తెలుగులో ఒక సినిమా త్రిబుల్ ఆర్ పేరు మీద వచ్చిన సినిమా మీ అందరికీ తెలిసిందే. రికార్డు స్థాయిలో కలెక్షన్ సాధించింది ఆ త్రిబుల్ ఆర్ సినిమా. ఆ త్రిబుల్ ఆర్ సినిమా ఆడినన్ని రోజులు కూడా మొత్తం అంతా కలిపితే 1000 కోట్లు కలెక్షన్ వచ్చిందని చెప్పి మనకు తెలుస్తా ఉన్నది. కానీ వాళ్ళ డబుల్ ఆర్ ట్యాక్స్ అవుతుందో ఈ ప్రభుత్వం డబుల్ ఆర్ ట్యాక్స్ ఆ 1000 కోట్ల కలెక్షన్ కూడా మించిపోయింది కేవలం 3-4 మాసాల్లో. అంటే ఎంత గనులో ఈ అవినీతిలో ఒక్కసారి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. ये डबल आर, एक आर तेलंगाना को लूटता है और लूट करके दिल्ली में दूसरे आर को देता है। ये डबल आर का खेल तेलंगाना को देखते ही देखते तबाह कर देगा। మిత్రులారా, ఈ డబుల్ ఆర్ ఏదైతే ఉన్నదో ఇది ఈ తెలంగాణకు సంబంధించిన ఒక ఆరు మొత్తం ఈ యొక్క ప్రజల నుంచి పీడించి పట్టి ఢిల్లీకి పంపిస్తున్నారు. ఏ రకంగా ఢిల్లీకి కప్పం కడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పీడ నుంచి విముక్తి చేయాల్సింది బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ డబుల్ ఆర్ నుంచి విముక్తి కావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలకు. साथियों, आपने देखा होगा ये कांग्रेस के शहजादे पिछले 5 साल से सुबह उठते ही माला जपना शुरू करते थे। जब से उनका राफेल वाला मामला ग्राउंडेड हो गया तब से उन्होंने एक नई माला जपना शुरू किया। 5 साल से एक ही माला जपते थे। 5 उद्योगपति, 5 उद्योगपति। फिर धीरे धीरे कहने लगे
अंबानी अडानी, अंबानी अडानी, अंबानी अडानी 5 साल से। लेकिन जब से चुनाव घोषित हुआ है, इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया। मैं आज तेलंगाना